మమ్మల్ని క్షమించుండ్రి, మన్నించుండ్రి, మీకు ఏం కావాలో చెప్పుండ్రి చేస్తాం. కొబ్బరికాయలు కొట్టమంటారా, యాతను కోయమంటారా, ఏం చేయమంటారో చెప్పుండ్రి చేస్తాం. కానీ మీరు కోపానికి రాకుండ్రి, మీ కోపాన్ని మా మీద చూపించకుండ్రి. ఒక్క మనిషి చేసిన తప్పుకు మా జీవితాలు ఆగమాగం చేయకుండ్రి. మేము పేదోళ్ళం, గరీబోళ్ళం, మీరు జరా శాంతించుండ్రి. ఇంతగానం దేవుళ్ళను ఎందుకు మొక్కుతున్నానో ఎరికేనా? ఏం చెప్తాముల్లా, మన రేవంత్ సార్ చేసిన పనికి ఇప్పుడు మన రాష్ట్ర పౌరులందరికీ కీడు మోపేటట్టున్నది. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. వ్యవసాయం చేసేటోళ్ళందరికీ 15 ఆగస్టు లోపలనే లోన్లు మాఫీ చేస్తానని ఓట్ల ముంగట చెప్పిండు. కానీ లాస్ట్ కు ఇగో ఈ కథ చేసిండు. మొత్తం 31,000 కోట్ల రూపాయలు లోన్లు మాఫీకి కావాలని మొదటిసారి సర్కారోళ్ళే చెప్పిండ్రు. కానీ అందులో ఇప్పుడు 18,000 కోట్లే మాఫీ చేసిండ్రు. అంటే ఇంకో 13,000 కోట్ల రూపాయలు రైతులకు మాఫీ చేయాలి. అంటే ఈ లెక్కతో చూస్తే సగానికి జర అటు ఇటు లోన్లు మాఫీ అయింది. కానీ ఓట్ల ముంగట ఏం చెప్పిండు సారు? రైతులందరికీ లోన్లు మాఫీ చేస్తామని దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టిండు. ఏ దేవుని ఇడిచిపెట్టకుండా ఆదిలాబాద్ కాంచెల్లి అమరాబాద్ దాకా అందరి మీద ఒట్టేసిండు. దేవుడి మీద ఒట్టి పెట్టిండు. అసెంబ్లీ ఓట్లలో 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పి మోసం చేసినట్టు ఇప్పుడు చెయ్యడు కావచ్చునని అందరం నమ్మినాం. కానీ ఇంత మోసం అవుతుంది అనుకోలే. లోన్ల మాఫీ సల్లగుండా ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. కానీ దేవుళ్ళందరి మీద ఒట్టేసి పాడైంది కదా. ఇప్పుడు వాళ్ళు కోపం చేస్తే మన బతుకులు ఏం కావాలి? ఈడికే కాలం వెనుకకు పోయింది. ఆనలేక రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఈయన చేసిన కథకు ఇంకేమైతుందోనని రైతులు మస్తు భయపడుతున్నారు. నియత్గల్లోని నీళ్ళిస్తే ముఖం మీదనే ఉంచిపోయినట్టే చేసిండు. రేవంత్ సారు ఏ ఏ దేవుళ్ళ మీద అయితే ఓట్లేసిండో అక్కడోళ్ళు ఆ గుళ్ళకు పోయి దేవుళ్లకు దండం పెట్టి రేవంత్ సార్ చేసిన తప్పుకు మేము క్షమాపణ అడుగుతున్నామని శంపలేసుకొని రాండ్రి. ఒట్టేసి మాట తప్పినందుకు దేవుళ్ళు కోపం చేసిండు అనుకో, ఆగమయ్యేటి మన పేద రైతుల బతుకులే.